హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక హెల్తీ అయిన అలాగే అందరి ఫేవరెట్ అయిన జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ జున్ను ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా! సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ జున్ను కోసం మనం ముందుగా జున్ను పాలను తెప్పించుకోవాలి. ఈ జున్ను పాలనేది మనకు బయట అమ్ముతుంటారు. లేదా పల్లెటూర్లలో అయితే మనకి చాలా ఈజీగా దొరుకుతుంటాయి. సో, మనకు అక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ చేత తెప్పించేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మనకి పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ పాలల్లో ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి. సో, అందుకని ఆ తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. అంటే మనం బెల్లం యాడ్ చేసినా కూడా కొంచెం పంచదార యాడ్ చేస్తే జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, ఆ తర్వాత ఈ పాలల్లో సగం టీ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. అంటే ఈ బెల్లం మొత్తం ఈ పాలల్లో బాగా కరిగి ఈ పాలల్లో మిక్స్ అయిపోవాలన్నమాట. సో, అందుకని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పాలని మనం అలాగే వదిలేసాము అంటే ఈ బెల్లం మొత్తం పాలల్లో బాగా కరిగి మనకి ఈ పాలకి బాగా పట్టేస్తుంది అనమాట. మిక్స్ అయిపోయి మనకి జున్ను అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి బెల్లం కరిగిన తర్వాత పాలు అనేది కొంచెం కలర్ చేంజ్ వస్తుందన్నమాట ఈ విధంగా. సో, ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి ఇష్టం లేకపోతే జస్ట్ 2 మిరియాలు అలా క్రష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఈ విధంగా బాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులోకి అడుగు వరకు కొంచెం వాటర్ పోసుకొని దానిని మనం హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం జున్ను పాలు కలిపిన గిన్నెని ఈ వాటర్లో ఈ విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే లో నుంచి మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జున్ను పాలను అనేది మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ గిన్నె ప్లేస్లో మీరు ఇడ్లీ కుక్కర్ అయినా తీసుకోవచ్చు అనమాట. మనం ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు, వెడల్పు ఉండే గిన్నె, లేకపోతే ఇడ్లీ కుక్కర్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ విధంగా మీడియం హీట్లోనే ఒక 20-25 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. అంటే మనకి జున్ను అనేది ఈ విధంగా కత్తితో కనుక పెట్టి చూసాము అంటే కత్తికి అంటుకోకుండా రావాలన్నమాట. అప్పుడు మనకి ఈ జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో, ఈ విధంగా బాగా కుక్ అయినట్టు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు దీనిని మనం తీసుకొని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అయినా కూడా చాలామంది తింటుంటారు. మన ఇష్టం అది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ఒక కత్తితోటి ఈ గిన్నెకున్న జున్నును మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ జున్ను మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేను, మనకి చాలా పర్ఫెక్ట్గా చాలా హెల్తీగా ఉండే ఈ జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు. చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో, తప్పకుండా మీరు కూడా ఈ జున్నుని ఈ విధంగా ట్రై చేయండి.